చూద్దాం. తెలంగాణ సచివాలయంలో నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇవాల్టి నుంచే సచివాలయంలో ఈ నిబంధన అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలో పనిచేసే అన్ని శాఖల అధికారులు సిబ్బందికి ఈ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అవుట్సోర్సింగ్ సచివాలయం హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఒకే దేశం ఒకే ఎన్నిక డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. జమిలీ ఎన్నికలపై సర్వత్రా చర్చ జరుగుతోన్న వేళ మంత్రివర్గ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు ఇవాళ కూడా జరగనున్నాయి. నేడు స్లేట్ లెజిస్లేచర్ కమిటీలను బలోపేతం చేయడంపై అవగాహన కల్పిస్తారు. ముగింపు కార్యక్రమంలో స్పీకర్, మండలి చైర్మన్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పాల్గొంటారు. మొదటిసారి ఎన్నికైన సభ్యులు సభలో 57 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ ఓరియంటేషన్ క్లాసెస్ ఉపయోగపడతాయని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఈరోజు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ 364 ఇండిగో విమానం నేటి నుంచి రోజు రాకపోకలు సాగించనుంది. ఈ విమానం ఉదయం 6:30కు ఢిల్లీ నుంచి మధురపూడి వచ్చి అక్కడి నుంచి ఉదయం 9:30కు బయలుదేరుతుందని తెలిపారు అధికారులు. ఇప్పటికీ రాజమండ్రి నుంచి ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభం కాగా తాజా సర్వీస్తో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వ లక్షణమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరిందని, ఇది మంత్రి లోకేష్ కృషి వల్లే సాధ్యమైందని చెప్పారు. కొత్తగా 20 విధానాలు తీసుకొచ్చామని, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నామన్నారు. అమరావతి కోసం ఇప్పటికే 31,000 కోట్లు సేకరించామని చెప్పారు ముఖ్యమంత్రి. ఏపీలో గత ప్రభుత్వం వల్ల వ్యవస్థల మూలాలు కదిలిపోయాయి అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజల కోసమే తాము కూటమిగా ఏర్పడ్డామని స్పష్టం చేశారు. కలెక్టర్స్తో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. అన్ని వ్యవస్థలను సరిదిద్దుకోవడానికి తాము అన్ని విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు కదిలామని పవన్ వివరించారు. టీడీపీ సర్కార్ పాలన గాలి కొదిలేసిందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. వారు డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒకసారి తిరుమల నెయ్యి పేరుతో, మరోసారి రిషికొండ భవనాల పేరుతో, ముంబై నటి కాదంబరి పేరుతో ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు. కానీ ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన టీడీపీ సర్కార్కు లేదని జగన్ విమర్శించారు. పౌర సేవలన్నీ డిజిటలైజ్ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్. వాట్సాప్లోనే బర్త్, డెత్, కాలేజీ సర్టిఫికెట్స్ పొందే ఏర్పాటు జరుగుతోందన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వర్చువల్ గవర్నమెంట్ పై చర్చ జరిగింది. దీనిలో పలువురు కలెక్టర్లు సూచనలు చేశారు. పౌర సేవల రీ ఇంజనీరింగ్ జరగాల్సి ఉందన్నారు మంత్రి లోకేష్. ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సమ్మిళిత అభివృద్ధి కోసం సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో పోర్టు ఆధారిత అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, లాజిస్టిక్స్ కోసం ప్రత్యేకంగా ఏపీ మారిటైమ్ పాలసీని విడుదల చేసింది. మొత్తంగా 2024-29 5 గాను ఈ పాలసీ తీసుకొచ్చింది సర్కార్. ఏపీ మారిటైమ్ విజన్ ను ఆవిష్కరించడంతో పాటు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేలా కొత్త విధానం ఉంటుందని తెలిపింది. 2030 నాటికి భారత మారిటైమ్ గేట్ వేగా ఏపీని మార్చేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించడమే దీని ప్రధాన ఉద్దేశమని వివరించింది. రేషన్ అక్రమ రవాణాకు పాల్పడుతోంది ఎవరని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారం ఉన్నది వాళ్లకు కాదా అని అడిగారు.
రేషన్ డీలర్ల నుంచి పోర్టు వరకు అంతా వాళ్లకు సంబంధించిన వాళ్లే ఉన్నారని తెలిపారు జగన్. కానీ వైసీపీ కార్యకర్తలు, నేతలు వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నారని, బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బియ్యంకుడు ఎగుమతి చేస్తున్న పక్క బోటులోని బియ్యాన్ని ఎందుకు తనిఖీ చేయలేదని జగన్ ప్రశ్నించారు. ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలనను ఈ నెల 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. పరిశీలన చేసిన సర్వే వివరాలను మొబైల్ యాప్లో నమోదు చేయాలని, ప్రతి 500 మందికి ఒక సర్వేయర్ను నియమించుకోవాలన్నారు. సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా భాగస్వామ్యం చేయాలని, రాష్ట్రంలో ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాకపోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. డిసెంబర్ 16న ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. గతంలో తాము 2014-19 మధ్య ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులను సమీక్షించేవారు. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జూన్ 17న పోలవరం వెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి సందర్శించి పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకోనున్నారు. జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించనుండగా దానిపై ఇంజనీర్లతో మాట్లాడనున్నారు. ఏపీలో 10వ తరగతి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఏపీలో 10వ తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలు మార్చి 1న ప్రారంభం కానున్నాయి. 10th పరీక్షలు మార్చి 17 నుంచి మార్చి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు, ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20 వరకు జరగనున్నాయి. వాహనదారులు రోడ్డుపైకి వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి. అయితే ఏపీలో ఈ నిబంధన సరిగా అమలు కావడం లేదంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతోందని తాండవ యోగేష్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే ఆ బాధ్యత ఎవరిదని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులు ఈ విషయాన్ని ఎందుకు తీవ్రంగా పరిగణించడం లేదని న్యాయమూర్తి అడిగారు. అందుకు పోలీసుల తరపు న్యాయవాది బదులిస్తూ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో 8,000 మంది సిబ్బంది అవసరమని, కానీ 1,800 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని వెల్లడించారు. హెల్మెట్ లేని వారికి జరిమానాలు విధిస్తున్నా వారు ఆ జరిమానాలు చెల్లించడం లేదని తెలిపారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మంచు మనోజ్ రాచకొండ పోలీస్ కమిషనర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన్ను గంటన్నర పాటు కమిషనర్ సుధీర్ బాబు ప్రశ్నించి వివరణ తీసుకున్నారు. ఆస్తుల గొడవలుంటే కుటుంబంలో పరిష్కరించుకోవాలని, బయటకొచ్చి ఘర్షణలకు దిగితే సీరియస్ యాక్షన్ తప్పదని మనోజ్ను సిపి హెచ్చరించినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని చెప్పినట్లు సమాచారం. దీంతో తనంతట తాను గొడవలకు దిగనని, తన తరపున ఎలాంటి గొడవ జరగదని రాచకొండ సిపికి 1,00,000 బాండ్ పేపర్ను మనోజ్ రాసిచ్చారు. కశ్మీర్లోని రాష్ట్రీయ లైఫ్ హవల్దార్ పూంచ్ సెక్టార్ పరిధిలోని నియంత్రణ రేఖ వెంట విధులు నిర్వహిస్తున్న మందుపాత్ర పేలి వెంకట సుబ్బయ్య వీరమరణం పొందారు. సహచర జవాన్లతో కలిసి పెట్రోలింగ్ చేస్తూ ఉండగా భూమిలో పాతిపెట్టిన మందుపాత్రపై కాల్ పెట్టడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆయన స్వస్థలం అనంతపురం జిల్లా నార్పల. జవాన్ పార్థివ దేహాన్ని జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో స్వస్థలం చేర్చారు. నార్పల క్రాసింగ్ నుంచి ప్రజల పెద్ద ఎత్తున పాల్గొని కొవ్వొత్తులతో సంఘీభావం తెలిపారు. విశాఖలో ఎన్ఏడి కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. 36 మంది కార్మికులను ఎన్డీఏ యాజమాన్యం సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్నారు. విశాఖ రక్షణ రంగంలో ఉన్న అన్ని యూనియన్లు, అసోసియేషన్లు ఎన్ఏడి కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ రంగ సంస్థల ఎదుట నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి ఆరోపించారు. చైర్మన్ ప్రవర్తన ఆ పదవి గౌరవానికి విరుద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్ష నేతలను ఆయన లక్ష్యంగా చేసుకుంటున్నారని, తరచూ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారని ఆరోపించారు. రాజ్యసభ చైర్మన్ ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
లోక్సభలో తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్య రగడ రేగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు సందర్భంగా మాట్లాడిన కళ్యాణ్ బెనర్జీ కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎవరిని పట్టించుకోలేదని విమర్శించారు. దీనికి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు మరో మంత్రి నిత్యానంద రాయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో తృణమూల్ ఎంపీ వ్యక్తిగత కామెంట్స్ చేయడంతో కేంద్ర మంత్రి సింధియా అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగత కామెంట్స్ చేస్తే మేం చేసే రివర్స్ కామెంట్లకు కూడా సిద్ధంగా ఉండాలని జ్యోతిరాదిత్య సింధియా హెచ్చరించారు. స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యానని లోక్సభలో చెప్పారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. తనపై అవమానకరమైన వ్యాఖ్యలను తొలగించాలని కోరినట్లు ఆయన వివరించారు. స్పీకర్ దాన్ని పరిశీలిస్తానని చెప్పారని తెలియజేశారు. సభను నడపాలి, చర్చ జరగాలన్నది తమ లక్ష్యమన్నారు రాహుల్. డిసెంబర్ 13న సభలో చర్చ జరగాలని కోరుతున్నామన్నారు. రైల్వే సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రైల్వేల ప్రైవేటీకరణకు దారితీయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. ఈ సవరణ ద్వారా రైల్వేలను ప్రైవేటీకరణ జరుగుతోందని ప్రతిపక్షాలు తప్పుడు కథనాలు తెరపైకి తెచ్చాయని అన్నారు. రైల్వే బిల్లుతో అలాంటిదేమీ జరగదన్నారు. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ డ్రా చేసుకునేందుకు రోజుల తరబడి వేచి చూడాల్సిన పని లేదు. సాధారణంగా పీఎఫ్ అకౌంట్లో డబ్బులను విత్డ్రా చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల పని దినాల తర్వాత అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయి.